వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఎక్సర్సైజ్ ఒకటి సాధన చేస్తాను. వెరీ 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 పవర్ఫుల్ ఎక్సర్సైజ్ ఇది. ఇంతవరకు మీకు తెలుగు వీడియోల్లో కానీ, తెలుగు ఛానల్స్లో కానీ, లేదా తెలుగు పుస్తకాల్లో ఎక్కడా ఇటువంటి ఎక్సర్సైజ్ మీరు విని ఉండరు. మహాశక్తివంతమైన ఎక్సర్సైజ్ ఇది. డైలీ 15 minutes ఉదయము, 15 minutes రాత్రి పడుకునే ముందర ప్రాక్టీస్ చేయండి. చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్ ఇది. మన లక్ష్యము, సంకల్పము అనేది చాలా క్లియర్గా, నిర్దిష్టంగా ఎంచుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఏదైనా కావచ్చు, స్పిరిచువల్ గోల్ ఆర్ ఫైనాన్షియల్ గోల్ ఆర్ ఫిజికల్ గోల్, ప్రాపంచిక లక్ష్యము, ఆధ్యాత్మిక లక్ష్యము, మనీ గోల్, హెల్త్ గోల్, రిలేషన్షిప్స్ గోల్, ప్రొఫెషనల్ గోల్ ఆర్ రిమూవింగ్ నెగిటివ్ క్వాలిటీస్, మనలో ఉండేటువంటి నెగిటివ్ గుణాలను తీసేయటం. ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. అంటే పర్టికులర్గా, స్పెసిఫిక్గా, నిర్దిష్టంగా దాన్ని సెలెక్ట్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. ఇది రెండవది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. అంటే మీలో భయాలు ఉండొచ్చు. ఈ లక్ష్యాన్ని నేను సాధించలేనేమో, ఈ లక్ష్యం నా వల్ల నెరవేర్చడం నా వల్ల కాదేమో, నాకు అన్ని శక్తి సామర్థ్యాలు లేవేమో, నేను స్త్రీ కనుక నేను ఇది సాధించలేను, నాకు ఎక్కువ తెలివితేటలు లేవు గనక ఇది నా వల్ల కాదు. ఇలా రకరకాలుగా మనము అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. వీటన్నింటినీ నెగిటివ్ ఎనర్జీ అని పిలుస్తాం. నెగిటివ్ ఎనర్జీ. ఒక లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు భయం ఏర్పడవచ్చు. దట్ ఈజ్ ఏ నెగిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఫీలింగ్స్. వాటిని ప్రేమించండి. ఎందుకంటే అవి మీకు చెందినవి కనుక, అవి మీవవి. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎవరిదో కాదు. మీ సబ్కాన్షియస్ మైండ్ ఈ లక్ష్యాన్ని ఎంచుకుని సబ్కాన్షియస్ మైండ్కి అప్పచెప్పినప్పుడు ఏమవుతుంది, ఈ మనస్సు నుంచి, ఈ అహంకారం నుంచి, ఈ ఈగో ఉంది కదా, దాని నుంచి భయాలు ఏర్పడతాయి. వీటన్నింటినీ నెగిటివ్ ఎనర్జీ అంటాం. ఈ నెగిటివ్ ఎనర్జీని మొదట మీరు ప్రేమించాలి ఫస్ట్. బికాస్ దే ఆర్ యువర్ ఫియర్స్, యువర్ నెగిటివ్ ఫీలింగ్స్. సో యూ లవ్ దెమ్. మీరు వాటిని ప్రేమించండి. వీటిని ఎంతగా ప్రేమిస్తారో అంతగా అవి మెతకబడతాయి. మీరు భయం ఉందనుకోండి, ఆ భయాన్ని యూ కెనాట్ పుష్ అవుట్. అంటే భయాన్ని తీసి బయటకు తోచేయలేరు. అది ముందు దాన్ని ప్రేమించండి. యూ లవ్ ఫియర్, యూ లవ్ దట్ నెగిటివ్ క్వాలిటీస్, యూ లవ్ దట్ నెగిటివ్ ఫీలింగ్స్. వాటిని బయటికి నెట్టేయాలని మీరేం ప్రయత్నం చేయక్కర్లేదు. జస్ట్ లవ్ దెమ్. యూ లవ్ ఆల్ దీస్ నెగిటివ్ ఫీలింగ్స్. ఇంకా థర్డ్ స్టెప్ ఏమిటి, ఆ నెగిటివిటీని ప్రేమపూర్వకంగా బయటికి పంపేయాలి. ఈ ఎక్సర్సైజులో అది నేర్పిస్తాను ఎలా అని. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చి, పాజిటివ్ రిజల్ట్ని మీరు మీ జీవితంలోకి మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ప్రవేశపెట్టండి. అంటే what do you want in your life? What is your goal? What is your desire? అనేది మీ జీవితంలోకి సబ్కాన్షియస్ మైండ్ ద్వారా లోపలికి ప్రవేశపెట్టండి. తర్వాత ఐదో పాయింట్, జస్ట్ ఫీల్ హ్యాపీ. ఆనందంగా ఉండండి. ఇప్పుడు క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఈ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయండి. ఆ కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. అంటే శ్వాసను నెమ్మదిగా, దీర్ఘంగా తీసుకోండి. 2 నిమిషాలు 3 నిమిషాలు అలా శ్వాసను దీర్ఘంగా తీసుకొని వదిలిపెట్టండి. శ్వాసను దీర్ఘంగా తీసుకొని వదిలిపెట్టండి. దీర్ఘంగా శ్వాసను తీసుకొని నెమ్మదిగా వదిలిపెట్టండి. అంటే 2-3 minutes శ్వాసను తీసుకోవాలి, వదిలిపెట్టాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
మీ ఇంటలెక్టును ప్రక్కన పెట్టండి. మీ ఇంటలెక్టు, ఈగో, మీ అనాలిసిస్, లాజిక్ మైండ్, రీజనింగ్ మైండ్ అనే దాన్ని యూ డ్రాప్ దట్, దాన్ని పక్కన పెట్టేసేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాసను తీసుకోండి, శ్వాసను వదలండి. నెక్స్ట్, ఆ నెగిటివ్ భావనలు ఏవేవి ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయండి. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు, లేదా ఒక సంకల్పాన్ని పెట్టుకున్నప్పుడు, లేదా ఒక వ్యాధి, క్యాన్సర్ లేదా డయాబెటీస్ లేదా హార్ట్ ప్రాబ్లం ఉంది అని అనిపించినప్పుడు దానివల్ల ఏర్పడేటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ని ఐడెంటిఫై చేయండి. మొదట యూ ఐడెంటిఫై ఆల్ దట్ నెగిటివ్ ఫీలింగ్స్. వాటిని ఐడెంటిఫై చేయండి. ఫస్ట్, ఐ లవ్ మై నెగిటివ్ ఫీలింగ్స్, ఐ లవ్ దిస్ ఫియర్. నేను ఈ భయాన్ని ప్రేమిస్తున్నాను. నేను ఈ భయాన్ని ప్రేమిస్తున్నాను అంటే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని ఎక్సర్సైజ్ సాధన చేయాలి. నేను ఈ భయాన్ని ప్రేమిస్తున్నాను. ఈ లక్ష్యము లేదా సంకల్పంకు సంబంధించినటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మనసులోనే చెప్పుకోండి, నేను మనస్ఫూర్తిగా వీటిని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ ఆల్ దీస్ నెగిటివ్ ఫీలింగ్స్. ఐ లవ్ ఆల్ దీస్ నెగిటివ్ ఫీలింగ్స్ బికాస్ దే బిలాంగ్ టు మీ. నాకు సంబంధించినవి. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ నాకు సంబంధించినవి. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఎనర్జీ. నేను వీటిని ప్రేమిస్తున్నాను, వీటిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నిజాయితీతో ప్రేమిస్తున్నాను, నిజాయితీతో ప్రేమిస్తున్నాను. అలా 20 times మనసులోనే చెప్పుకోండి, చాలా నిజాయితీతో మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని. తర్వాత ఏం చేస్తారు, మీ యొక్క చేతిని స్టమక్ ఆర్ చెస్ట్, పొట్ట మీద లేదా చెస్ట్ మీద పెట్టుకొని ఓపెన్ ద ఇమాజినరీ డోర్. ఒక డోర్ని, అంటే కిటికీ తలుపు తెరిచినట్లు లేదా మన ఇంటి తలుపు తెరిచినట్లు కళ్ళు మూసుకొని ఆ డోర్ని ఓపెన్ చేసినట్లు ఊహించుకోండి. ఆ డోర్ గుండా ఫ్యాక్టరీ గొట్టంలు, చిమ్నీ గొట్టం గుండా వెళ్ళేటువంటి పొగలాగా, నల్లటి పొగలాగా, లేదంటే ప్రెషర్ కుక్కర్, ఆ ప్రెషర్ కుక్కర్లో మనం పైన లిడ్ ఎత్తేస్తే వెళ్ళిపోయేటువంటి నీటి ఆవిరిలాగా అది వెళ్ళిపోతున్నట్లు, ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతున్నట్లు విజువలైజ్ చేయండి. యూ ఫీల్ అండ్ విజువలైజ్ యాజ్ దో దిస్ నెగిటివ్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ అవుట్, అంటే మొత్తం వెళ్ళిపోతున్నట్లు విజువలైజ్ చేయండి. అలా ఒక 2-3 minutes విజువలైజ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ శోధించండి. అగైన్ ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా, భయం కానీ పిరికితనం కానీ, లేదు నా వల్ల కాదు, ఐ కాంట్ డూ ఇట్, నేను ఇది చేయలేను, ఇది జరగదేమో, నాకు అంత ఇంటలెక్ట్ లేదేమో, ఇవన్నీ మీ ఐడియాలు ఇవి. బట్ అట్ ద సబ్కాన్షియస్ మైండ్ లెవెల్ యూ హ్యావ్ ఇన్ఫినిట్ పవర్. సబ్కాన్షియస్ మైండ్లో మీకు అనంతమైన శక్తి ఉంది. కానీ నా వల్ల కాదు, ఐ కాంట్ డూ ఇట్ అనేది మీ అంతటా మీరు ఏర్పరచుకున్న ఐడియా. అది మీ యొక్క ఒపీనియన్. అంతేగాని సబ్కాన్షియస్ మైండో లేదా ఆత్మశక్తికో లేదు యూనివర్స్కి అది అసాధ్యం అంటూ ఏమి ఉండదు. అంటే మీరు అనుకున్నారు ఇది నాకు సాధ్యం కాదని. కాబట్టి త్రూ ద ఇమాజినరీ డోర్ యూ పుష్ అవుట్ ఆల్ దీస్ నెగిటివ్ ఎనర్జీస్ విత్ లవ్. నేను ప్రేమపూర్వకంగా ఇంకా మిగిలి ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపేస్తున్నాను అని. ఇప్పుడు మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, అంటే బరువు దించుకునేసేంత ఫీలింగ్. ఒక బరువు దిగిపోతే హాయిగా రిలాక్స్డ్గా చాలా సంతోషంగా ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ మీకు ఏర్పడి ఉంటుంది. గమనించండి. అంటే యు ఆర్ రిలాక్స్డ్. ఇప్పుడు హాయిగా అలానే ఉండిపోండి. 1 నిమిషం అలానే ఉండిపోయి మీరు ఏదైతే వాంఛిస్తున్నారో, మీ లక్ష్యము సంకల్పం ఏదైతే ఉందో అది
ఇప్పటికే ఈ వర్తమానంలోనే నెరవేరి ఉన్నట్లు విజువలైజ్ అండ్ ఫీల్. Visualize and feel as though the goal is accomplished. Visualize and feel. అది ఫిజికల్ గోల్ కావచ్చు, ప్రాపంచికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, లేదా హెల్త్ గోల్ కావచ్చు, ఏదైనా కానీ. ఇప్పుడు ఆ వెన్నెముక సరిగా పనిచేయలేదు అనే అమ్మాయి, ఇట్ ఈస్ గాన్, ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్రెడీ సాల్వ్డ్, నౌ షీ ఈజ్ నార్మల్గా ఉన్నట్లు ఆమె విజువలైజ్ చేసుకుంటే చాలు. విజువలైజ్ అండ్ ఫీల్, విజువలైజ్ అండ్ ఫీల్, విజువలైజ్ అండ్ ఫీల్, విజువలైజ్ అండ్ ఫీల్, విజువలైజ్ అండ్ ఫీల్. అంటే ఎంత వీలైతే అంత విజువలైజ్ చేయండి, ఎంత వీలైతే అంత ఫీల్ అవ్వండి. నౌ ఓపెన్ యువర్ ఐస్, కళ్ళు తెరవండి. ఈ ఎక్సర్సైజ్ని డైలీ 15 minutes మార్నింగు, 15 minutes ఈవినింగ్ ఆర్ నైట్ చేయండి, లేదా అట్లీస్ట్ 10 minutes అయినా చేయండి. ది మోస్ట్ పవర్ఫుల్ ఎక్సర్సైజ్ ఇది. అందరూ ఏ వయసు వారైనా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.